అందరికీ నమస్కారము. మనము ఏమంటారు దాన్ని, ఇప్పుడు దేవుడు మనకు శరీరం ఇచ్చిండు. అయితే ఏం చేస్తామంటే మనము ఈ కోరికలను చంపుకోకుండా అన్ని దీన్ని తిని తాగి చేసి అవన్నీ చేసి కష్టాల పాలవుతాము. మళ్ళీ ఏమైనా మళ్ళీ మనం దేవుని నిందిస్తాం. ఎట్లా అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెంట్ ఇస్తారు మనకి, అవునా? కరెంట్ ఇంట్లో వచ్చినాక మనము ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అన్నీ వాడుతుంటాం. అది షార్ట్ వస్తే ఏమన్నా ఐటమ్స్ ఇంట్లో వాడే వస్తువులు, టీవీ కానీ ఏది కానీ, ఇప్పుడు ఫోన్ ఛార్జింగ్ పెడతాం ఏమైనా అయిందనుకో, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ తిడతావా, దీన్ని తిడతాం కదా. కానీ ఇక్కడ అట్లా కాదు, దేవుని తిడతారు ఏమన్నా అయితే. ఇప్పుడు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఎట్లా కరెంట్ ఇస్తుందో అట్లా దేవుడు మనకు శరీరాన్ని ఇచ్చిండు అనమాట. ఇస్తే మనం ఏం చేస్తామంటే అడ్డమైన దీన్ని అన్నీ చేసుకొని హాస్పిటల్లో పాలవుతాం. హాస్పిటల్ అయ్యో ఇట్లా అయింది అంటాం. కానీ ఆ కోరికలు అణిచివేయాలి. కోరికలు అణిచివేయకపోతే జైలు పాలవుతాం. ఎట్లా అంటే చాలామంది రేపులు గీపులు చేస్తారు. ఎందుకు చేస్తారు? ఆడు కోరిక ఆ కోరిక వస్తుంది, అది నెరవేర్చుకుంటారు. కోరికను అరికట్టాలి. మనకు దేవుడు అదే చెప్తాడు, నేను శరీరాన్ని ఇచ్చిన మీకు కోరికలు అరికట్టారు, లేకుంటే కష్టాల పాలవుతారు చెప్తారు. కానీ మనం అది వినాం. మనం ఎంతసేపు ఎంజాయ్ 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 అని చెప్పి ఏం చేస్తాం, మనం శరీరాన్ని మనము కాపాడుకోవాలి. దేవుడిచ్చిన శరీరం ఇది, కాపాడుకుంటే మనకు మంచిగా ఉంటాం. మనం ఏం చేస్తాము, ఏమన్నా అయిందనుకో, రోడ్డు మీద పోతుంటే యాక్సిడెంట్ అయిందనుకో, అయ్యో అని చెప్పి గుడికి పోతాం. అప్పటిదాకా ఓ మీద కష్టాలు వస్తే మాత్రం దేవుడు గుర్తుకొస్తాడు, సుఖాలు ఉంటే మాత్రం దేవుడు గుర్తురాడు. నేను చెప్పేది ఏంటంటే కష్టాలైనా సుఖాలైనా ఎప్పుడు దేవుని ధ్యానించాలి. దేవుని మొక్కాలి, దేవుడు మాకు మంచి శరీరం ఇచ్చినావు, ఏమైనా కోరికలు ఉంటే దాన్ని అరికట్టాలి. అది మ్యాక్సిమం ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఆటోకి చెప్పారనుకో, అరే ఆడు చూడు మటన్ చికెన్ ఏం తినాడు అయినా కానీ వాడు చనిపోయాడు అంటే వాడి జాతకం అంత దాకా రాసి ఉంది. లేకుంటే వాడు ఇంట్లో ఏం తింటుండో మనకు తెలియదు కదా. 3 రోజుల ఫుడ్ తింటుండేమో ఇంట్లో, తెలియదు కదా మనకి. ఇప్పుడు అరే తాగడరా బయట ఇంట్లో తాగుతుండేమో, మనం పోయి చూస్తాం. ఇప్పుడు ఎవరైనా వాళ్ళ ఇంట్లో మనం ఒక 4 రోజులు ఉంటే వాని గురించి మనకు తెలుస్తుంది. ఏదో బయట 1-2 గంటలు పొద్దున్న సాయంత్రం దాకానే ఉంటాం, ఎట్లా తెలుసా చెప్పు? అందుకని ఈ దేవుడిచ్చిన శరీరాన్ని కాపాడుకోవాలి. ఈ దేవుడిచ్చిన శరీరాన్ని కాపాడుకుందాం మనం, సరేనా?